ఒక శబ్దం, ఒక సెకండ్లోనే 24 మంది ప్రాణాలు మాయమయ్యాయి. కానీ ఈ ప్రమాదం ఎందుకు జరిగిందో తెలుసా? ఉదయం 6 గంటలు బస్సులో అందరూ తమ గమ్యానికి బయలుదేరారు. ఒకరు పెళ్ళికి వెళ్తున్నారు, ఇంకొకరు ఉద్యోగానికి, ఇంకొకరు ఇంటికి తిరిగి వస్తున్నారు. కానీ ఎవరికి తెలియదు ఆ ప్రయాణం చివరిదని. ఒక మలుపు, ఒక టిప్పర్ లారీ, చిన్న తప్పిదం, కానీ భయంకరమైనటువంటి చప్పుడు. బస్సు చూరుకుపోయింది. 24 మంది ప్రాణాలు క్షణాల్లో ఆగిపోయాయి. ఆ రోడ్డు మీద క్షణం నిశ్శబ్దం, ఆ తర్వాత కేవలం కేకలు. ఇంకో చోట విశాఖ దారిలో ఒడిశా ఆర్టీసీ బస్సు మంటల్లో చిక్కుకుంది. ప్యాసింజర్లు బయట పరుగులు తీశారు. కొందరు తమ సూట్ కేసులు, టికెట్లు కూడా మర్చిపోయారు. డ్రైవర్ ధైర్యంతో అందరూ బయటపడ్డారు. అదృష్టం. నేను చెప్పాల్సిన మాట ఇదే, ప్రతిసారి అదృష్టం మన వెంట రాదు. వేగం తగ్గించండి, సర్వీస్ చెక్ చేసుకోండి, వాహనాల విలువ గుర్తుంచుకోండి. మాటలు ఆరిపోవచ్చు, వాహనాలు మళ్ళీ తయారవచ్చు, కానీ మనిషి ఇంకోసారి పోతే తిరిగి రాడు.